Hello guys, next problem 12th question. From the particulars we prepare Swami account. January 2nd, amount due to Swami 12,000, goods purchased from Swami 16,000, goods returned to Swami 5,000, cash paid to Swami 16,000, goods purchased from Swami 9,000. Next Swami account settled by check with 10% discount. ఇది మన క్వశ్చన్. దీనికి మనం ఆన్సర్ చేయాలి. ఓకే, క్లియర్? స్వామి అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. This credit side, date, particulars, general folio number, next amount, date, particulars, GF number, amount in rupees. Here also rupees. స్వామి ఇలా రాయాలి, నీట్గా రాయాలి. నా ట్యాబ్లో రాస్తున్నా కాబట్టి నాకు ఇంగ్లీష్ రైటింగ్ బాగా వస్తుంది. టైం కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. స్వామి అకౌంట్ జనవరి 2nd అమౌంట్ డ్యూ టు అంటే ఆన్ సెకండ్ జాన్ 2nd, ఇది సెకండ్ బై బ్యాలెన్స్ దీని ఏంటో రాసుకున్నాము. అమౌంట్ డ్యూ టు ఎంత అమౌంట్ 12,000. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ స్వామి బై పర్చేజెస్. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ హింట్ ఎంత అమౌంట్ 16,000. క్లియర్? నెక్స్ట్ 2 అన్నాడు. 2 పర్చేజెస్ 5,000. నెక్స్ట్ ఇక్కడ రాసుకుంటే హింట్ కూడా రాస్తున్నాను. గూడ్స్ రిటర్న్డ్ క్లియర్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ 28th రోజు చూసుకోండి. టు క్యాష్ అకౌంట్ ఇంటూ క్యాష్ పేడ్ టు ఎంత 16,000. క్లియర్ యాజ్ వెల్ యాజ్ 24th ఈ డేట్ ఎంత, ఇది 8th రోజు. 24th రోజు కూడా సేమ్ ట్రాన్సాక్షన్, గూడ్స్ పర్చేజ్ చేసిండు స్వామి, పర్చేజ్ చేసిండు. ఓకే, గూడ్స్ క్లియర్. ఎంత అమౌంట్ 9,000. ఓకే, ఇది మన అకౌంట్స్. ఇది ఇంతకుముందు సుధా అకౌంట్ అనేది డేటార్ అకౌంట్, ఇది క్రెడిటార్ అకౌంట్. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 30th జనవరికి సెటిల్మెంట్ చేయమన్నాడు విత్ డిస్కౌంట్ 10% అన్నాడు. ఓకే, రాసుకోండి ఇక్కడ. నోట్ నెంబర్ 1. ఇంతకుముందు చూడండి, ఇక్కడ డెబిట్ సైడ్ తక్కువ ఉంది అమౌంట్, అండర్ స్టేటెడ్ ఉంది. ఇక్కడ ఓవర్ స్టేటెడ్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. 12,000 ప్లస్ 16,000 28 + 9 37,000 రూపీస్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 21,000 ఉంది.
రాసుకోండి. డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ ఏది ఎక్కువ ఉంటే అక్కడ ఫస్ట్ రాసుకోవాలి, డిస్కౌంట్ అని రాసుకోండి. టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ మైనస్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఇంటూ 10%. ఇంత పర్సెంటేజ్ ఉంటుంది. సి ఇయర్ టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఏమేమి ట్రాన్సాక్షన్ ఉంది, 12,000 ప్లస్ 16,000 ప్లస్ 9,000 మైనస్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ 5,000 ప్లస్ 16,000 ఇంటూ 10%. క్లియర్? ఇక్కడ చూడండి 37,000 వస్తుంది. 12 ప్లస్ 16 28, 28 ప్లస్ 9 37, 5 ప్లస్ 16 21,000 వస్తుంది. క్లియర్? ఇంటూ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు 16,000 వస్తుంది. 16,000 ఇంటూ 10%. దట్ ఈజ్ ఈక్వల్ టు 1,600 అనేది డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, ఇది మనకు డిస్కౌంట్ రిసీవ్డ్. వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఇక్కడ రాసుకోండి. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఏ డేట్ 30 ఇంత 1,600 రూపీస్. ఓకే, డిస్కౌంట్. నెక్స్ట్ సెటిల్మెంట్ ఇంకా వేయలేం. డిస్కౌంట్ 1,600 వచ్చింది, 600 వచ్చింది. దానికి సెట్ మైనస్ చేస్తే 14,400 వస్తుంది. చూపిస్తాను. వర్కింగ్ నోట్ నెంబర్ వర్కింగ్ నోట్ నెంబర్ 2. దీనికి ఏం రాస్తారు? హెడ్డింగ్ అమౌంట్ సెటిల్మెంట్, సారీ అకౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ రాసుకోండి. అకౌంట్ సెటిల్మెంట్ అమౌంట్ అకౌంట్ ఇది. ఓకే, అకౌంట్ సెటిల్మెంట్ అకౌంట్ ఇక్కడ రాసుకోండి. టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ మైనస్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఇంక్లూడింగ్ డిస్కౌంట్ ఆల్సో. ఓకే, టోటల్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఎంత వచ్చింది? ఇంతకుముందు 37,000 వచ్చింది. మైనస్ టోటల్ ఆఫ్ డెబిట్ సైడ్ ఎంత వచ్చింది? 21,000 వచ్చింది. ఇంక్లూడింగ్ అన్నాం, ఇంక్లూడింగ్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 1,600 వచ్చింది. ఈ టోటల్ చేస్తే అమౌంట్ రూపీస్ 14,400 రూపీస్. ఓకే, ఇదే 14,000. వాడు ఏం చెప్పిండు? చెక్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి వాడు 30 రోజు బై బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ వర్కింగ్ నోట్ నెంబర్ 1 ఇది వర్కింగ్ నోట్ నెంబర్ 2 ఇంకా 14,400. ఓకే, ఈ రెండు టోటల్ చేస్తే 37,000. సారీ 37,000 ఇక్కడ ఒకటి 37,000 రూపీస్. ఇది మన ఆన్సర్. ఇంత వేస్తే 5 మార్క్స్ వస్తుంది. సింపుల్ లాజిక్. మళ్ళీ చెప్తున్నా, షార్ట్ కట్. డెబిట్ సైడ్ మొత్తం 2 ట్రాన్సాక్షన్స్ వస్తాయి, 2 హింట్. క్రెడిట్ సైడ్ మొత్తం ఫ్రమ్ కానీ బై కానీ వస్తుంది. ఇది షార్ట్ కట్, ఇంకా డెడ్ ఈజీ షార్ట్ కట్. వాడు ఎక్కడ షార్ట్ ఉంటే అక్కడ డిస్కౌంట్ రాసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్సెస్ ఉంటే అక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? ఇది మన స్వామి అకౌంట్. ప్రాబ్లం నెంబర్ 12 కూడా అయిపోయింది మన క్లాస్లో. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ చెప్తాను ఇప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ.